మెగా వారసుడు వచ్చేశాడు. మెగా కుటుంబంలోకి మరికొత్త మెంటర్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఏడాదిన్నర కింద మెగా ఫ్యామిలీలో క్లింకాల రూపంలో కొత్త వ్యక్తి వచ్చింది. రామ్ చరణ్ అభిమానులను సంతోషంలో ఉంచెత్తుతూ ఆ ఇంటి మహాలక్ష్మి పుట్టింది. తాజాగా మెగా ఫ్యామిలీలో మరొక శుభవార్త వచ్చింది. ఈసారి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట 12 మగబిడ్డకు జన్మనిచ్చారు. సెప్టెంబర్ 10న ఉదయం ఈ జంటకు కుమారుడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పారు కుటుంబ సభ్యులు. చాలా రోజుల తర్వాత మెగా కుటుంబంలో వారసుడు పుట్టడంతో సంబరాలు చేసుకుంటున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. 3 ఏళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి నవంబర్ 1, 2023న పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరు. చాలా రోజుల పాటు తమ రిలేషన్ దాచిపెట్టారు వరుణ్, లావణ్య. సడన్ గా నిశ్చితార్థం అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో తొలిసారి కలిసి నటించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఆ తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం సినిమా చేశారు. విచిత్రం ఏంటంటే ఈ 2 సినిమాలు డిజాస్టర్ అయినా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ మాత్రం సక్సెస్ అయింది. నిన్నటి వరకు మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేసిన వీళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందుకున్నారు. గర్భంతో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూనే ఉంది లావణ్య. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. కాకపోతే ప్రెగ్నెన్సీ కారణంగా కొన్నాళ్లు నటనకు దూరంగా ఉంది. ఒక వెబ్ సిరీస్ ఒప్పుకున్నా కూడా దాని షూటింగ్ ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది. మరోవైపు ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు ఇప్పటికే మెగా కుటుంబానికి కంగ్రాచులేషన్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రత్యేకంగా వరుణ్ తేజ్ ను అందులో ట్యాగ్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మేర్లబాగ గాంధీ దర్శకత్వంలో ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా సెట్స్ పై ఉంది. ఆ తర్వాత రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.